సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో 3ంటిని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై కేబినెట్లో స్పష్టత రానుంది. అదేవిధంగా బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. వివరాలు మనకు అశోక్ అందిస్తారు. అశోక్, జోస్నా, ఇవాళ కీలకమైనటువంటి కేబినెట్ మీటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ఉంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ కూడా చట్టబద్ధత బిల్లు చేసి అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్రానికి పంపనున్నారు. దీనికి సంబంధించిన అంశంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కూడా ఇవాళ కేబినెట్ చర్చించనున్నారు. సో ఈ కీలక అంశాలపైన కూడా మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల బృందం భేటీ కానుంది. మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకోబోతుంది. అయితే వీటితో పాటు ప్రధానంగా ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి మనం చూస్తున్నాం, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కోడ్ సంబంధించి ముగిసింది. ప్రస్తుతం ఈ 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి మొత్తం 33 జిల్లాల్లో దాదాపు 40 లక్షల రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ వచ్చాయి. దాంట్లో 16 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఒక సూచన వచ్చింది. సో దీనిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే భూభారత్ చట్టం సంబంధించి గతంలో కూడా అసెంబ్లీలో బిల్లు పొంది గవర్నర్ కూడా ఆమోదించారు. సో భూభారత్ సంబంధించినటువంటి దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ సంబంధించి దానిపై నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్. అలాగే వైటీడీఏ బోర్డుకు సంబంధించిన దానిపైన కూడా నిర్ణయం తీసుకోబోతుంది. మనం చూస్తున్నాం ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఏదైతే కులగణన సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా చేయాలన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన, బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ ప్రభుత్వం సర్వే నిర్వహించింది. సో దీనిపైనే అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలా, లేకపోతే బడ్జెట్ సమావేశాలకు అనుగుణంగానే అదే సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించి బిల్లు రూపొందించి దాన్ని కేంద్రానికి పంపాలనే విషయంలో కూడా ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. మనం చూస్తున్నాం ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించి బిల్లు చేసిన తర్వాత అఖిలపక్ష పార్టీలకు సంబంధించి ఢిల్లీ తీసుకోవాలంటే ఒక నిర్ణయానికి అయితే రాబోతుంది. సో దానిపైన కూడా ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నారు. అలాగే ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా ఉంది కనుక దానికి సీఎంతో పాటు మంత్రులు, ఎంపీల బృందం కూడా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చి అలాగే దేశవ్యాప్తంగా కులగణన సంబంధించిన ధర్నాలు కూడా పాల్గొనబోతున్నారు. సో ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయంలో ఇవాళ అత్యంత కీలకమైనటువంటి కేబినెట్ భేటీ మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. దాదాపు 3-4 గంటల పాటు కేబినెట్ సమావేశం జరుగుతున్నట్టు కూడా అంచనా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ జరిగేటువంటి కేబినెట్ భేటీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. జోష్నా. రైట్ అశోక్.